రెడ్డి సీఎం ఇవాళ బీసీలకు సంబంధించి రాబోయేటువంటి 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో చెప్పినా ఆ విషయంలో మా బీసీలకు మీరు టికెట్లు ఇచ్చి గౌరవించుకుంటే బీఫామ్ ను గౌరవిస్తాం. కేసీఆర్ కిషన్ రెడ్డి ఉన్నారు ఇక్కడ, సరే మహేష్ కుమార్ గౌడ్ మొన్న అయినారు. మీరు అక్కడికి పోకండి, నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నా. ఈ 2 టీచర్ ఎమ్మెల్సీ, ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పార్టీల చిత్తశుద్ధి బయటికి రావాలి. మీరు బీసీల గురించి మాట్లాడే కంటే ముందు బీసీలకు ఏమి ఇచ్చిరో ఓ దిక్కు ఇది నడుస్తుండగా భారతీయ జనతా పార్టీ అంజిరెడ్డికి టికెట్ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇంకో నరేందర్ రెడ్డికి టికెట్ ఇస్తుంది. వీళ్ళు సామాజిక న్యాయం గురించి మళ్ళీ మా బీసీలకు చెప్తా ఉంటే మరి అంతకుముందు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ లో మీకు ఇచ్చింది కదా టికెట్ కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ గా ఇంకా ఎక్కువ ఓట్లతో గెలిచేటోడు. కాంగ్రెస్ వల్ల ఓట్లు తగ్గాయి మీకు? ఏవి కాంగ్రెస్ వల్ల ఓట్లు తగ్గాయి అంటారు? కాంగ్రెస్ వాళ్ళ పనితనం వల్ల. అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోతుండే, మొదటిసారిగా నాకే ఇచ్చింది టికెట్. అప్పుడు ఇచ్చినటువంటి సందర్భంలో మొన్నటిసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్కలన్నా ఇష్టంగా నా కోసం పనిచేసిరా? నేను గెలిచి వచ్చిన రెడ్డి మంత్రులు ఎవరు చేయలేదా? బీసీ మంత్రులు కూడా చేయలేదు? బీసీ వాళ్ళు చేసిరు 100%. రెడ్డి మంత్రులు ఎవరెవరు చేయలేదు? ఈ పేర్లు ఎందుకు మీకు తెలియదు? ఏముంది, ఎవరెవరు ఉన్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేశాడా చేయలేదా? చేయలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ పేర్లు ఎందుకు? తుమ్మల నాగేశ్వరరావు. నేను ఏం చెప్తా ఉన్నా, కేవలం అందులో కూడా నా కోసం పనిచేసిన రెడ్లు ఒకరిద్దరు ఉన్నారు. నా కోసం పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశాడు 100%. మీ గురించి రెడ్డిలో ఆయన నేనేమంటున్నా, నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా అప్పుడు పోటీ చేశారు. చేసినప్పటికి కూడా ఆయన చేశాడు. దాంట్లో నేనేమంటున్నా, చేసిన వాళ్ళు ఉన్నారు. మరి తీన్మార్ మల్లన్న కూడా అందరి కోసం పనిచేసిండు కదా. మరి తీన్మార్ మల్లన్న ఎందుకు ఓడిపోవాలని కోరుకున్నారు వీళ్ళు? నన్ను గెలిపించుకుంది బీసీ ప్రజలు గెలిపించుకున్నారు కాబట్టి నేను పక్కా వాళ్ళ కోసం పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరూ మొన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఆల్మోస్ట్ సపోర్ట్ చేశారు. ఓన్లీ రెడ్డి సెక్షన్ సపోర్ట్ చేయలేదంటారా? ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలు కూడా సపోర్ట్ చేశారు. ఓకే, భారతీయ జనతా పార్టీలో ఉన్న బీసీలు కూడా సపోర్ట్ చేశారు నాకు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీ. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లోనే గెలవాలి కదా, అట్లా అయితే చేస్తే గెలవలేదు కదా. విషయం ఏంటంటే ఓన్లీ బీసీలు మాత్రమే. ఓకే, ఓన్లీ బీసీలు మాత్రమే చివరి క్షణంలో మేల్కొని ఏదో కుట్ర జరుగుతుందనేటువంటి ఉపాయాన్ని పసిగట్టి వెంటనే వాళ్ళు నిర్ణయం తీసుకొని నన్ను గెలిపించడం జరిగింది. కానీ ఇక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మంలో 2 బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి సీట్లు. 3 భద్రాచలం అంటే ఆల్రెడీ జైన్ అయిపోయింది. 2 ఒకటి జనగామ, రెండోది సూర్యాపేట. 32 సీట్లు కాంగ్రెస్ పార్టీ. 32 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీతోనే గెలవాలి కదా మరి నేను. అంటే ఎక్కడ జరిగింది అన్నట్టు? మరి ఈ 32 సీట్లలో మా బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది? అంటే కొండా సురేఖ ఉన్నట్టున్నారు. ఇద్దరే. కొండా సురేఖ, బిర్లాయిలే ఇద్దరే. వాళ్ళిద్దరే సపోర్ట్ చేశారు. వాళ్ళు చేస్తారు కదా బీసీ. బిర్లాయిలే చేశాడా? చేస్తాడు, ఎందుకు చేయడు? ఇటీవల ఏదో డిస్ప్యూట్ ఉన్నట్టుంది ఆయనతో. ఇక్కడ సమస్య వచ్చినప్పుడు డిస్ప్యూట్ ఉండొచ్చు, కానీ మేము బీసీలుగా మేమంతా ఒకటి. సమస్య వచ్చినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు ఇది సరిదిద్దుకోమని చెప్తాం, కానీ బీసీలుగా మేమంతా ఒకటే. ఓకే, అక్కడ మాకేం ఇద్దరు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆల్మోస్ట్ చేయలేదు. ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే నాయన రాజేందర్ రెడ్డి గారు నా కోసం ఆహర్నిశలు కష్టపడ్డ ఇట్లా ఉన్నారండి. చాలా మంది పని చేసి చేయట్లేదు, కానీ పని చేయకపోగా ఓడగొట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరెవరు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జీనియస్ కూడా. మరి ఇంకేంది? మరి మీడియా ఎక్కడ సపోర్ట్ చేసిందండి? నేను ఎలక్షన్ బిఫోర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. మీరు పేర్లు ఎందుకు చెప్తా ఉన్నారు ఇక్కడ? అది ఓపెన్ గా చెప్పిన నేను. మీరు గెలవాలని చూడడం, ఓడిపోవాలని చూడడం. విషయం ఏంటంటే నేనేమంటున్నాను, కాబట్టి జర్నలిస్ట్ గా మీరు గెలవాలనే కోరుకుంటా. ఇంకో జర్నలిస్ట్ కౌన్సిల్ లో ఉండాలి. జీ న్యూస్ ఏం చేసిందో నాకు తెలుసు. జీ న్యూస్ ఆ కథ వేరు. కానీ నేను ఒక విషయం ఏం చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు పేర్లు చెప్పించడం ద్వారా క్లియర్ గా ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేశారు అనేది. ఇప్పుడు పేర్లు చెప్పించడం ద్వారా నేను ఓపెన్ గా చెప్తున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు పని చేయలేదు, పైగా ఓడగొట్టడానికి ప్రయత్నం చేశాను. అది ఓపెన్. నేను అధిష్టానానికి కూడా చెప్పిన అదే మాట. అంటే ఏమేం చేశారు, ఏం ఫోన్ కాల్స్ అనేది కూడా పంపించిన. అంటే
విషయం ఏంటంటే మరి ఏమన్నా వాళ్ళ యాక్షన్ తీసుకోమన్నారా హైకమాండ్? వాళ్ళు తీసుకోకపోతే రేపు మా బీసీలు తీసుకుంటారు కదా. ఓకే, మా బీసీలు తీసుకునే టైం వస్తుంది కదా, అప్పుడు తీసుకుంటారు కదా యాక్షన్. ఓకే. సో అంటే మొత్తానికి సరే. మరి ఇప్పుడు మీకోసం పనిచేసిన రెడ్డిస్ కూడా ఉన్నారు కదా, మీరు నాయన్ రాజేందర్ రెడ్డి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, మీ కామెంట్స్ వల్ల వాళ్ళు హట్ గారా? అంటే నేనేమంటున్నా, నేను కేవలం అంటే నేనేమంటా అంటే నేను ఇక్కడ గమనించండి, నేను ఇతనికి మాత్రమే చెప్పినా మహేష్ రెడ్డి అనే వ్యక్తికి మాత్రమే చెప్పినా, వాళ్ళకి చెప్పింది కాదు. అట్లా అనుకోవట్లేదు సోషల్ మీడియాలో ఇవాళ చూస్తుంటే కామెంట్స్. ఇప్పుడు క్లారిఫై ఇవ్వగలరా జీనియస్ వేదిక? 100% ఎందుకు? నేను అందరు రెడ్డి మమ్మల్ని గౌరవించే రెడ్లను మేము గౌరవిస్తాం, గుండెల మీద పెట్టుకుంటాం. ఓకే, అర్థమైందా? ఇవాళ పేద ఓసీలో ఉన్నటువంటి పేద వాళ్ళకు కూడా బరాబర్ ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలని చెప్తున్నటువంటిది మేమే. ఓకే, దాని వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళలో ఉన్నటువంటి పేదవాళ్ళని గౌరవిస్తాం. మా బీసీలను బీసీలుగా చూసి మా బీసీలకు కూడా మంచి జరగాలని కోరుకునే వాళ్ళని 100% గౌరవిస్తాం కదా. ఇతను పెట్టిన కామెంట్ కు ఇతనికి చెప్పిన మాట అది. ఓకే, సో అందరు రెడ్లను ఎందుకంటారండి మీరు గమనిస్తున్నారు? మీ కామెంట్ అందరు రెడ్లను ఉద్దేశించి అందరు రెడ్లను కాదు. ఓకే, అతను ఆ మాట అంటే ఎవడు తాగుతున్నాడు భయ అని చెప్పి మేము అనడం జరిగింది, అంతేగాని అందరు అనడానికి కాదు. ఓకే, సో ఓవరాల్ గా నాకేమనిపించింది మల్లన్న అంటే, నేను సభ చూసిన తర్వాత 2-3 అంశాలు యాజ్ ఎ పొలిటికల్ అబ్జర్వర్. మీరు బాల్ ఠాక్రే, కేసీఆర్ వీళ్ళ వేలో వెళ్తున్నట్టు అనిపించింది పొలిటీషియన్ గా. బాల్ ఠాక్రే ఏంటంటే మొదట్లో సౌత్ ఇండియన్స్ ఫస్ట్ టార్గెట్ చేశారు, తర్వాత యూపీ బీహార్ వాళ్ళను టార్గెట్ చేశారు, అంటే మా ముంబైకి వచ్చి మా దగ్గర. కేసీఆర్ ఆంధ్రాకి సంబంధించి ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారు. సో మల్లన్న ఇప్పుడు రెడ్లు వెల్మలను టార్గెట్ చేసి బీసీల యూనిటీ తీసుకొద్దామని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ బీసీల యూనిటీ అయినాం, బస్ యూనిటీ అయినారా? నాకు అయినట్టయితే అనిపించింది. అయితే గనక ఎందుకంటే మొన్న 19 సీట్లు రావు, 50% జనాభా ఉంటే గనక అప్పుడు నేను ఒకటి చెప్తా ఉన్నా, అప్పుడు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి నుంచి విముక్తి కోరుకోవడం వల్ల అటువైపు పోయినారు, అంతేగాని ఇప్పుడు ఈ మధ్య కాలంలో బీసీల్లో ఒక యూనిటీ వచ్చింది. మీరు ఒకసారి పోల్ పెట్టండి, బీసీల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీలో ఐక్యత ఏర్పడుతుందా లేదా అని పెట్టండి. నిన్నటి సభ తర్వాత బీసీలో తెలంగాణ రాష్ట్రంలో ఐక్యత వస్తుందా లేదా పోల్ ఇదే యూట్యూబ్ లో మనం పెడదాం, లాస్ట్ కు అయిన తర్వాత ఎంత ఉందో చూద్దాం. నిన్నటి సభ వల్ల యూనిటీ వస్తుందా లేదా? ఎస్, డెఫినెట్ గా మీరు సభ పెట్టడం వల్ల బీసీ గురించి మరో చర్చ జరిగింది, కానీ మీరు వాళ్ళ పందాన్ని ఎంచుకున్నారు. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. పందా అనట్లేదు, వాళ్ళని తిట్టి ఒక విషయం ఏంటంటే సెన్సేషన్ చేసి మమ్మల్ని బాల్ ఠాక్రే, కేసీఆర్, రాజ్ ఠాక్రే, తీన్మార్ మల్లన్న, బాల్ ఠాక్రే గారు టెలిఫోన్ డైరెక్టరీ దగ్గర పెట్టుకొని టెలిఫోన్ డైరెక్టరీలో తీసి, ఇగో ఈ అధికారి మనోడు కాదు, వీడి ఇక్కడి నుంచి వచ్చిండు, వీడి ఇక్కడి నుంచి వచ్చిండు అని బాల్ ఠాక్రే గారు వివరాలు చెప్పుకుంటూ ఆయన వ్యవహారం నడిపిండు. కేసీఆర్ గారు ఆంధ్ర పాలకులు అని చెప్పి ఆయన వ్యవహారం తీసుకొచ్చిండు. మేము మా హక్కులు కోరుకుంటున్నాం సార్, వాళ్ళు ఉండొద్దు, వాళ్ళకి దక్కొద్దు అంటలేము, వాళ్ళ పావు షేర్ కూడా వాళ్ళకి దక్కాలి, కానీ మాకు దక్కాల్సింది దక్కాలని చెప్తా ఉన్నాము. మేము మొత్తం మా తింటురని చెప్పట్లేదు, మేమెంతో మాకంతా 51% వాటా ఖచ్చితంగా దక్కాలి. 61 అండి, 61 ఇప్పుడు 10% ముస్లింల వాటా ఉంది, ముస్లింల వాటా వాళ్ళు పొందుతున్నారు. నేనేమంటున్నా, ముస్లింలు కూడా మా బీసీలలోనే ఉన్నారు కదా, ముస్లిం ఎమ్మెల్యేస్ 10% ముస్లింలు మా దాంట్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు మొత్తం 539 జెడ్పీటీసీలలో ఒకే ఒక్క ముస్లిం సోదరి, అది అలంపూర్ కాడ ఉంది, వాళ్ళకి రావాల్సిన వాటా దక్కలే. అక్కడ కార్పొరేషన్స్ లో ఉంది, కరీంనగర్ గానీ హైదరాబాద్ లో జెడ్పీటీసీల విషయం చెప్తున్నాను, ఒకే ఒక్క జెడ్పీటీసీ, వాళ్ళకి రావాల్సిన వాటా దక్కలే. మా బీసీల హైదరాబాద్ లో ఎక్కువ దక్కింది, అంటే జనాభా హిందూ బీసీస్ అంటారు, హైదరాబాద్ లో హిందూ బీసీస్ వాళ్ళు తీసుకుంటారు. నేనేమంటున్నా, ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకోటి పోటీ చేయడానికి అర్హతే లేదు. అక్కడ 100% వాళ్ళకే ఎస్టీలకి ఇవ్వాల్సిందే, అది చట్టం. సో మరి వాళ్ళ జనాభా ఉన్న కాడ వాళ్ళకి ఇవ్వాలి కదా, మరి బీసీల జనాభా ఉన్న కాడ బీసీలకు ఇవ్వాలి కదా, మరి బీసీల జనాభా ఉన్న కాడ బీసీలకు ఇవ్వాలి కదా. అంటే మీ హిందువులకు దక్కలేవు అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు మరి బీసీలకు దక్కలేవు అనేటువంటి టాపిక్ కూడా మాట్లాడాలి కదా. సో అది న్యాయబద్ధమైనప్పుడు దాని ద్వారా ఈ నిన్నటి సభ ద్వారా అదొకటి ఒక మెసేజ్ పంపించారు. ఇప్పుడు మీ సభలో ఆర్ కృష్ణయ్య ఉన్నారు, ఆర్ కృష్ణయ్య ఫ్రమ్ బీజేపీ, వకులాభరణం కృష్ణమోహన్ మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ కమిషన్ చైర్మన్ ఉండే దాంట్లో లేకుండొచ్చు. అంటే మొన్న కాంగ్రెస్ తో అంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, బసవరాజ్ సారయ్య గారు ఉన్నారు, మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు, కాంగ్రెస్ గుండు సుధారాణి గారు ఉన్నారు,
డిఎంకే పార్టీ నుంచి విల్సన్ గారు ఉన్నారు, బీహార్ ఎక్స్ సీఎం వాళ్ళ మనవడు బీపీ మండల్ గారు ఉన్నారు. సో ఇట్లా వేదిక మీద వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అందరు నాయకులు ఉన్నారు. అంటే బ్యూరోక్రాట్స్, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ చిరంజీవులు గారు ఉన్నారు, చిరంజీవి గారు, ఇట్లా అందరు ఉన్నారు. పూల రవీందర్ గారు ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచే పెద్దగా వచ్చినట్లేరు కదా, బీఆర్ఎస్ నుంచి ఎవరు పెద్దగా వచ్చినట్లేదు కదా. ఏమో మరి, నేనైతే అందరినీ రమ్మని చెప్పిన, వచ్చిన వాళ్ళు మరి రాని వాళ్ళ దగ్గరికి నేనైతే పోయి తోలుకురా. మల్లన్న లీడర్షిప్ వీళ్ళందరికీ నేను ఏమంటున్నా, నేను నా ప్రజల హక్కులు సాధించడం కోసం ముందుకు పోతున్నటువంటి ఒక కార్యకర్తను, నా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దడం కోసం పోరాడుతున్నటువంటి ఒక సాధారణ వ్యక్తిని. నేను లీడర్నా, నేను ఇదే స్టూడియోలో చాలా సార్లు చెప్పినా నేను ప్రజల జీతగాన్ని అని చెప్పినా. నేను మా ప్రజల కానీ ఒక్కటి అడుగుతాను నేను, మీరు ఎమ్మెల్సీ అయ్యేంత వరకు బీసీ వాదం మాట్లాడకుండా ఎమ్మెల్సీ అయిన తర్వాత మాత్రమే ఎందుకు ఒక్కసారి రికార్డు అంటే ఈ విధంగా ఈ టోన్ లో మాట్లాడలే? లేదు, ఓన్లీ బీసీ అనలే, మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించేటువంటి సమయంలో కొన్ని ఎపిసోడ్లే చేసిన నేను బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద. నేను ఇప్పుడే మళ్ళీ అదే కాంగ్రెస్ లో జాయిన్ అయినారు. రాహుల్ గాంధీ, ఇదే నేను చెప్పిన, రాహుల్ గాంధీ గారు ఏ కాంగ్రెస్ అయితే అన్యాయం చేసిందన్నారు అదే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. నేనేం చెప్తున్నా, మాకు ప్రధానంగా ఫస్ట్ మా వాటా తేలాలంటే మా లెక్కలు తేలాలి. ఆ లెక్కలన్నీ పక్కాగా చేస్తాని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిన మాటకు చేరినాం కాంగ్రెస్ పార్టీలో. ఓకే, అటు టికెట్లు దక్కకుండా కాస్ట్ సెన్సెస్ ఆధారంగా దానికోసం చేరినాం. ఓకే, దానికోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం. నేను జాయిన్ అయ్యేటప్పుడు కూడా చెప్పిన, ఆ తర్వాత కూడా చెప్పిన, రాహుల్ గాంధీ గారి హామీ మేరకు చేరుతున్నా అని చెప్పి. ఓకే, మరి ఇప్పుడు కాస్ట్ సెన్సెస్ వచ్చాయి, ఇవాళ పొద్దున్న చూస్తే మీరు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే రాహుల్ గాంధీ చెప్పాడని చెప్తున్నారో, రాహుల్ గాంధీ దాని ప్రకారం క్యాస్ట్ సెన్సెస్ చేశారు. బట్ క్యాస్ట్ సెన్సెస్ వల్ల ఇవాళ నిన్నటి నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటంటే, మంచి కంటే బీసీలకు చెడే ఎక్కువ జరిగింది క్యాస్ట్ సెన్సెస్ ద్వారా అని అంటున్నారు. సో మరి 100% చెడే ఎక్కువ జరిగింది. ఒకసారి పీసీఆర్ కనుక ప్లే చేస్తే మనం ఏ కులంలో ఎంతమంది, ఒకటి రెండు సర్వేల్ని మేము పోల్చాం, ఇక్కడ 2 సర్వేలు పోల్చాం. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. రేవంత్ లెక్క ప్రకారం 56.34, అంటే హిందూ కమ్ ముస్లిం బీసీలు కలిపితే 56.34, కేసీఆర్ లెక్క 51%, ఎస్సీలు 17.43%. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఇప్పుడు చేసిన సర్వే క్యాస్ట్ సెన్సెస్ లో, సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ చేసిన దాని ప్రకారం 18%, ఎస్టీలు 10.45%, కేసీఆర్ లెక్క ప్రకారం 10%, ఓసీలు 15.79%, కేసీఆర్ లెక్క ప్రకారం 21%, ముస్లింలు 12.56%, కేసీఆర్ లెక్క ప్రకారం 11%. ఇది అంటే ఓవరాల్ గా సమప్ చేస్తే. సో బట్ 46% బీసీలు అని చెప్తున్నారు, అంటే హిందూ బీసీస్ 46, కేసీఆర్ టైంలో 51 ఉంది. అయినా మీరు అన్యాయం అని ఎందుకంటారు? విషయం ఏంటంటే, బీసీలు 2014లో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో హిందూ బీసీలు 51%, హిందూ బీసీలు 51%. సో ముస్లిం బీసీ కలిపితే 61% ఉంది. సో క్లియర్ గా ముస్లిం బీసీలు కలిపితే 61% కావాలి. కానీ సడన్ గా 5% బీసీలు తగ్గిపోయారు, ముస్లింలు తగ్గిపోయారు, ఎస్సీలు తగ్గిపోయారు. వీళ్ళు తగ్గిపోయి అక్కడ మనకు ప్లే అవుతుంది. ఓసీ జనాభా 78,12,000, 12,858, 21% అని చెప్తున్నారు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం. బీసీ జనాభా 1,85,61,856, 51%. ఎస్సీ జనాభా 63,60,000, ఎస్టీ జనాభా 36,02,000. మీరు అక్కడ చూడండి, అందులో మైనారిటీ జనాభా లేదు చూడండి. మైనారిటీ జనాభాను తీసుకుపోయి ఓసీలో కలిపారు. ఓకే, మైనారిటీ జనాభా కూడా ఇచ్చారు వేరుగా, అవి రిలీజియస్ వైజ్ గా ఇచ్చినారు. అంటే మరి మొత్తం మైనారిటీని వీళ్ళు ఓసీలలో కలిపారు. కేసీఆర్ ఎట్లా మరి బీసీలో ఉన్నారు కదా. విషయం ఏంటంటే, వీళ్ళు హిందూ బీసీలదే ఆ లెక్క 51%. ఓకే, హిందూ బీసీల లెక్క 51%. మొత్తం వాళ్ళని వేరుగా చూపెట్టి 21% వాళ్ళు ఎట్లా తగ్గుతారండి? మళ్ళీ ఈడ తగ్గినప్పుడు జనాభా ఎట్లా పెరిగింది మళ్ళా? సో కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 21% ఓసీలు అంటే దానిలో ముస్లిం బీసీలని కూడా ఓసీ కింద వేసింది.
ముస్లిం బీసీ కూడా ఎస్సీ ఓసీల కింద చూపించేసింది. అది 51%. వాళ్ళు ఏం చేశారు, 21% కింద చూపించారు. ఎట్లా అంటే మరి బీసీని ఓసీ కింద ఎందుకు వేశారంటారు వాళ్ళు? అంటే అవి అప్పుడు కులాలకు సంబంధించినటువంటి లెక్కలు కాదు కదా, అట్లా ఓవరాల్ గా చేసినటువంటి లెక్కలు అవి. బట్ అయినా సరే ఓసీ కింద వేశారన్నందుకు ఏమైనా రుజువు ఉందా? ఒక్క మాట చెప్తా. ఓసీల కింద వేశారని ఇప్పుడు ఇది కేసీఆర్ గారి సర్వే అండి. ఇక్కడ మీరు చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ముస్లింస్ 2014లో 46,25,062 మంది ఉన్నారు. 2024లో కూడా 44,59,012 మంది ఉన్నారండి. సేమ్ ఉన్నారు కదండి, సేమ్ ఉన్నారు కదా. మొత్తం ముస్లింస్ ఎక్కడి వరకు ఇగో మొత్తం ముస్లింస్ 13% తగ్గింది, కొంచెం తగ్గింది. 13% సమయంలో 46,25,000, ఇప్పుడు 44,59,000 తగ్గింది కదా. ముస్లింల జనాభా తగ్గింది. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా తగ్గింది. ఒప్పుకుంటారా మీరు? ఇది ముస్లిం జనాభా పెరుగుతుంది జనరల్. మరి ఎందుకు తగ్గింది? ఇంకా అది జనాభా పెరుగుదల రేటు ముస్లింలోనే ఎక్కువ శాతం ఉన్నది. ఓకే, అన్ యావరేజ్ గా మనం 2011 జనాభా లెక్కలు తీసుకుందాం. 2011 జనాభా లెక్కల్లో మొత్తం పాపులేషన్ 3,50,00,000. 2014 వచ్చేసరికి 3,63,00,000 వచ్చింది. అంటే దాదాపుగా ఒక 13 లక్షలు. అంటే ఒక మూడేళ్ల గ్యాప్ లో 4 లక్షల చొప్పున, అంటే ఒక ఏడాదికి 4 లక్షల జనాభా పెరుగుదల వృద్ధి రేటు జరిగింది. 2014 నుంచి 24 వరకు 40 లక్షల జనాభా పెరగాలి. 40 లక్షల జనాభా పెరిగితే దాంట్లో 50% బీసీలు అనుకున్నా 20 లక్షల మంది బీసీలు పెరగాలి. అంటే 2014లో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,856 మంది బీసీలు ఉంటే దీనికి 20 లక్షలు యాడ్ కావాలంటే 2,05,00,000 మంది బీసీలు కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసిన సర్వేలో 1,64,00,000. అదే అంటున్నా, 20 లక్షలు బీసీలు తగ్గారు. 21 లక్షల మంది బీసీలు అసలు వీళ్ళు ఎట్లా చచ్చిపోయారో అర్థమైతలేదు ఈ 10 ఏళ్లలో. ఈ 10 ఏళ్లలో ఈ బీసీలు ఎట్లా చచ్చిపోయారో దొరకలేదు లెక్క. ఒక్క బీసీలే కాదు, ఎస్సీలు కూడా. ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులు 1,75,000 మంది దళితులు కనిపించకుండా పోయారు, బీసీలు కనిపించకుండా పోయారు. ఇదేం లెక్కలండి? అంటే ఇది పోని బీసీలు 21 లక్షల మంది బీసీలు గల్లంత అయిపోయారు. ఎస్టీలు కొంచెం ఎక్కువ కనబడుతుంది. ఏమీ లేదు, 10,000 మంది. 10,000 మంది. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ముస్లింలు వీళ్ళ జనాభా తగ్గిపోయింది. దాదాపుగా 23 లక్షల మంది 23 లక్షల మంది ఎస్సీ, బీసీ, ముస్లిం వాళ్ళు తగ్గిపోతే కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసిన సమయంలో 8% గా ఓసీలను చూపించిండు. 8% ఓసీ హిందూ ఓసీలను చూపించిండు. ఇప్పుడు 13.31 అయింది. అంటే కేసీఆర్ దానిలో హిందూ ఓసీ ఎక్కడ లేదు, ఓసీ 21 మాత్రమే ఇచ్చారు. ఉంది. మీరు మీ దగ్గర బహుశా మీరు డేటా తీసుకొని చెప్తా ఉన్నాం. ఎందుకంటే అది ఎక్కడ కూడా వాళ్ళు ఎంహెచ్ఆర్డి వెబ్సైట్ లో ఉంది, మీరు చూసుకోండి. ఎంహెచ్ఆర్డి లో 21% అనే ఉంది. మీ డీటెయిల్స్ మీరు డీటెయిల్ గా మీరు తీసుకొని ఉంటారు దాంట్లో. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 21 లక్షల మంది జనాభా పడిపోయింది, ఎస్సీల్లో 1,75,000 పడిపోయింది, ఓసీలు మాత్రం 16 లక్షల మంది పుట్టిరు 10 నెలల్లో. వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ అన్న చూపించాలి, మా గోరీలను చూపించాలి, మా డెత్ సర్టిఫికేట్స్ అన్న చూపించాలి. మరి ఏంది మంచి అనుకుంటే చెడైపోయింది. చెడైపోయింది దానికి. రాహుల్ గాంధీ క్యాస్ట్ సెన్సస్ అంటే మరి రివర్స్ అయిపోయింది. నేనేం చెప్తా ఉన్నా, బీసీలకు న్యాయం జరగాలని క్యాస్ట్ సెన్సస్ అంటే బీసీలకు న్యాయం చేయడం కోసం కాదు, ఈడబ్ల్యూఎస్ కోటాను రక్షించుకోవడానికి ఆడినటువంటి డ్రామా ఇది. ఇప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి సర్వేలో 8% ఉన్నటువంటి ఓసీలకు 10% ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తారని రేపు పొద్దుగాల ఎవడన్నా కోర్టుకు పోతే ఇది న్యాయబద్ధం కాదు కదా అని కోర్టు రేపు అంటది కదా. కాబట్టి జనాభా 15% ఉంది కాబట్టి మేము 10% అమలు చేస్తున్నామని చెప్పడం కోసం ఇది ఆడిన డ్రామా. ఓకే, ఇది బీసీలను ఉద్ధరిస్తానుకో, బీసీల లెక్కలు చెప్తానుకో కాదు. సో రాహుల్ గాంధీ చెప్పిన క్యాస్ట్ సెన్సస్ సర్వేను మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ 2 గంటల క్రితం పార్లమెంట్ లో మాట్లాడుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో 100% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే ఉన్నారని